సో ఇప్పుడు 2024లో కల్కి చూసాం, దేవరా చూసాం, పుష్ప 2 చూసాం, అంతా అయిపోయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తున్నాడు 2025. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజరా అంటే ఖచ్చితంగా అయితే నేను ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక పెద్దగా కలెక్షన్ కొట్టాలంటే కమర్షియల్ సినిమా వల్లనే అవుతుంది. మనకు శంకర్ గారు మనకు తెలిసిందే కమర్షియల్ సినిమా తీయడంలో ఆయన తోపు. ఎప్పుడు అసలు కమర్షియల్ సినిమా అప్పట్లో ఇంత కలెక్ట్ చేయగలగదు అని నిరూపించింది ఆయనే. కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ స్టోరీ ఖచ్చితంగా కనెక్ట్ అయిందంటే జనాలకి ఖచ్చితంగా ఒక రేంజ్లో కలెక్షన్స్ అయితే రాబట్టే ఛాన్స్ అయితే ఖచ్చితంగా. అయితే మరి శంకర్ గారు కొద్దిగా తగ్గారు, డౌన్ఫాల్లో ఉన్నారు అంటున్నారు. మళ్ళీ ఈ సినిమాతో కంబ్యాక్ వచ్చే అవకాశం ఉంది ఆయన అంటే అన్న ఇప్పుడు జనరల్గా ఒక 10 సినిమాలు తీస్తారు, జనరల్గా ఒక డైరెక్టర్ ఒక 10 సినిమాలు తీస్తారు, అందులో 1-2 పోతుంటాయి. కానీ ఆయన స్టామినా ఇప్పుడు ఆయనకు క్రాఫ్ట్ మీద ఉండే ఆ నాలెడ్జ్ యాడికి పోదు కదా. ఏదో ఒక సినిమా మీద బయట పడాల్సిందే మళ్ళీ ఆయన సత్తా ఏదో. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన రామ్ చరణ్ గారికి గ్లోబల్ వైడ్ కొంచెం రికగ్నైజేషన్ అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాపులారిటీని ఆయన నాలెడ్జ్ని రెండు కలిపితే ఖచ్చితంగా మంచి సినిమా అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మనకి సంక్రాంతి కోళ్ల పందాలు జరుగుతాయి అట్లా, మరి సినిమాల దగ్గర సింహాల పందాలు జరుగుతున్నాయి సార్. బాలయ్య గారు అలాగే రామ్ చరణ్ గారు ఇద్దరు మెగా వర్సెస్ నందమూరి. ఎలా ఉండబోతుంది ఆ పందెం? అలా ఏం లేదు బాయ్. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ సినిమా అనేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతుంది. ఇప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చకపోవచ్చు. మాస్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు బాగా డైలాగులు ఇద్దరు కూడా మాస్ హీరోలే, బాలకృష్ణ గారు, రామ్ చరణ్ గారు. కానీ ఇప్పుడు ఈ మ్యానరిజమ్స్, స్టైల్స్ ఇద్దరికి డిఫరెంట్. ఇప్పుడు ఆయన వేరే, అది ఆ మాస్ వేరే, ఈ మాస్ వేరే. కంపేర్ చేయకూడదు అంటారా? ఈ మాస్ అసలు క్లాస్ మాస్ రామ్ చరణ్, అది ఊర మాస్. ఇప్పుడు అది ఖచ్చితంగా అవుతుందంటే మనం చెప్పలేము. ఇది కనీసం ఇది యావరేజ్గా అయినా మనకు జనాలకు మినిమం ఒక 80% ఆడియన్స్ నచ్చే ఛాన్స్ ఉంది. మరి వీళ్ళిద్దరు కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ తో కొట్టే స్టార్ వస్తే అది వెంకటేష్ గారిది అది వేరు అసలు. అది ఇంకా అదైతే ఇంకా కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమాలకు 2009లో కూడా 2 వచ్చారు. వినవేదరామ, ఎన్టీఆర్ కథానాయకుడు, అటు పక్కన F2 వచ్చింది, F2 కొట్టింది అనమాట ఇద్దరిని. సో మరి ఈసారి కూడా మళ్ళీ వెంకీ గారు ఏమైనా F2 ఏదో అయిపోయింది. అది ఆయన ఇప్పుడు వెంకటేష్ గారి మ్యాజిక్ మరి అనిల్ రావుపూడి మ్యాజిక్ అనేది మనం ఏది చెప్పలేము. సో మరి అనిల్ రావుపూడి గారు కూడా సక్సెస్ లో ఉన్నారు, ఫెయిల్యూర్ లేవు కదా ఆయనకి. మరి ఈసారి కూడా కొట్టేస్తారంటారా పండగ సీజన్ అని? లేదు, నాకు పర్సనల్గా అయితే అనిల్ రావుపూడి గారి సినిమాలు పెద్దగా ఎక్కవు. జనరల్గా ఎక్కే వాళ్ళు ఉండొచ్చు, నాకు ఆ టైప్ ఆఫ్ కామెడీ నాకు ఎక్కదు. ఇప్పుడు అందరికీ రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా తీసేవాళ్ళు సినిమాలో, ఆయన ఆ స్టైల్లోనే ఫాలో అవుతున్నారు. అంటే అప్పట్లో అది ఏంటంటే ఆ కామెడీని తీసుకోగలిగారు. ఇప్పుడు సినిమా గ్రాఫ్ అనేది మారిపోయింది, ఫుల్ కామెడీ అయిపోతుంది, జనాల థింకింగ్ మారిపోయింది. ఇప్పుడు సినిమాలో ఉండే ఎలిమెంట్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పట్లో ఆ సినిమా సంక్రాంతి వస్తున్నాము, ఆడితే ఒకవేళ వెంకటేష్ గారి వల్ల ఆడాలి. మరి ఇంకా కామెడీ వల్ల ఆడుతుందంటే మనకు తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చచ్చు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక ఫ్యామిలీ ఫెస్టివల్. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళే అవకాశం ఉంది. మన తెలుగులో ఈ 2 సినిమాల కంటే అదే ఎక్కువ కూడా కలెక్షన్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఈ సినిమాలు ఫ్యాన్స్ పోతారు, లేదా మనం ఇండివిజువల్ పోతాం, అదైతే మొత్తం ఫ్యామిలీ పోతారు. కాబట్టి ఇదే ఎక్కువ రావచ్చు. కానీ కాకపోతే గేమ్ చేంజర్ అనేది నాకు తెలిసి ఈ సంక్రాంతికి ఒక పెద్ద సినిమా. థ్యాంక్ యూ.